ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త దసరాకు సంబంధించినటువంటి హాలిడేకి సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు, ఇందుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటే ఇక పండుగ ఇక దసరా సెలవులకు సంబంధించి ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే సో మొత్తానికి సెప్టెంబర్ 3వ వారం నుంచి అంటే ఏపీలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలు అదేవిధంగా స్కూళ్ళకి అయితే దసరా హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అంటే 3 రోజుల తర్వాత నుంచి అక్టోబర్ 2 వరకు అయితే హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. అక్కడ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనకు సెప్టెంబర్ 21 తారీఖు అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఒక 3 రోజుల ముందే మరి హాలిడేస్ అయితే వస్తున్నాయి. అది కూడా అక్టోబర్ 3 తారీఖు వరకు ఒక రోజు ఎక్కువనే ఉందన్నమాట సెలవులు. ఇటు తెలంగాణలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ అనే పండుగ కూడా వస్తుంది, పబ్లిక్ హాలిడే అయితే ఉందన్నమాట. సో ఇక తెలంగాణ ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేక పండుగల ఆదివారాలు, 2వ శనివారాలన్నీ కలిపి విద్యార్థులకు భారీగా సెలవులు అయితే రానున్నాయన్నమాట. సో ఇక మొత్తం మీద అయితే ఈ రకంగా అయితే విద్యార్థులకు సంబంధించి హాలిడేస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఉండబోతుందా ఏంటనేది క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట.